ఈ మొదటి రాత్రి ఈ హోసన్న సువార్త స్వస్థత సభకు కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ మొదటి రాత్రి సభలో పాలు పొందిన మిమ్మల్ని అందరినీ నా ప్రభు సియోను నుండి ఆశీర్వదించునుగాక. ఆమెన్. సరే, క్లుప్త సందేశాన్ని నేను చెప్తాను కదా. తలెత్తి నన్ను చూడండి. ఒక క్లుప్త వివరణ, చిన్న వివరణ ఇచ్చి నేను ముందుకు వెళ్తాను. తలెత్తి నన్ను చూడండి. దేవుని పేరు పెట్టబడిన ప్రజలు ఇంచుమించుగా 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో నలపబడుతున్న దినాలు అవి. వారి స్థితి, వారి గతి ఏ విధంగా నిలిచిపోయింది అంటే హీనదశ. ఎవరు విడిపించలేని స్థితి వారికి కలిగింది. ఎవరు సహాయము చేయలేని స్థితిలో వారు నిలిచిపోయారు. 430 సంవత్సరాలు దేవుని పేరు పెట్టబడిన ప్రజలు శత్రువుల చేతి కింద నలపబడేదానికి ప్రబలమైన కారణం ఏంటంటే, వాక్యం ఉంటుంది, అబ్రహాము చేసిన చిన్న తప్పిదమును బట్టి, అబ్రహాము చేసిన ఒక చిన్న తప్పిదమును బట్టి ఇంచుమించుగా 430 సంవత్సరాలు ఐగుప్తు చేతి క్రింద నలపబడుతున్నారు. ఏ స్థితిలో వారు నలపబడుతున్నారు అంటే, ఇక తల ఎత్తుకొని చూడలేని స్థితిలో వారు నిలిచిపోయారు. ఆ స్థితిలో వారందరూ ఒక చోట చేరి కన్నీళ్లతో మొరపెడుతున్నారు. కన్నీళ్లతో ఎందుకు వీరు మొరపెడుతున్నారు అంటే, యోసేపు చనిపోక మునుపు, యోసేపు మరణ దినాలు సమీపమైనప్పుడు యోసేపు వారితో చెప్పాడు, చూడండి, మీరు ఈ ఐగుప్తు దేశంలో ఉండరు. ఏ చోట నుంచి అయితే మీరు వచ్చారో మరలా దేవుడు మిమ్మల్ని ఆ చోటకి తీసుకొని వెళతారు. దాంట్లో సందేహమే లేదు. ఎందుకంటే ఆయన మరలా మిమ్మల్ని వస్తాడు. ఆయన వచ్చేలోపు మీరు చేయవలసింది ఏంటంటే, మీకు కలుగుతున్న ఇబ్బందులను బట్టి, మీకు కలుగుతున్న ఇరుకులను బట్టి మీరు చేయవలసినది దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొరపెట్టండి అని బ్రతికి ఉన్నప్పుడే చెప్పాడు. సంవత్సరాలు గతించాయి, కానీ వీరి మనసులో ఒక మార్పు మాత్రం రావట్లా. చెప్పినవన్నీ మర్చిపోయారు, చెప్పినవన్నిటిని విడిచిపెట్టారు. ఇక కష్టం ఎక్కువయ్యేలోపు, బాధలు ఎక్కువయ్యేలోపు, ఇబ్బందులు ఎక్కువయ్యేలోపు తిన్నగా ఆ మాట వారికి జ్ఞాపకం వచ్చి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టడం ప్రారంభించారు. ఏమని మొరపెడుతున్నారు అంటే, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా పితరుల దేవా, ఒక్కసారి నీవు మా పితరులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోయ్యా. మేము ఏ స్థితిలో పడిపోయామో, ఏ స్థితిలో మేము నలపబడుతున్నామో ఒక్కసారి నువ్వు దృష్టించకపోయావా? ఒక్కసారి నీ కనుదృష్టి మా మీద నిలబెట్టకపోయావా? ఇదిగో, నీ దృష్టి మా మీద లేకపోయినందువలనే మేము ఈ ఇనుప కొలిమిలో కాల్చబడుతున్నాం. నీ దృష్టి మా మీద లేకపోయినందువలనే ఈ ఇబ్బందులు, ఇక్కట్ల మధ్యలో మేము సతమతమైపోతున్నాం. కనుక ఒక్కసారి కానీ నువ్వు మా వైపు చూస్తే, ఒక్కసారి కానీ నీ కనుదృష్టి మా మీద పెడితే మేము ఈ చోట నుంచి తప్పించబడుతాం అని దేవుని పేరు పెట్టబడిన ప్రజలందరూ కలిసి కట్టుకొని ఏం చేస్తున్నారు? మొరపెట్టడం ప్రారంభించారండి. మొరపెట్టడం ప్రారంభించలోపు తిన్నగా దేవాది దేవుడు మోషేకు ప్రత్యక్షమై మోషేతో ఒక చక్కని మాట అంటున్నాడు. చదువుతారా మాట? నిర్గమకాండం 3వ అధ్యాయం 16వ వాక్యంలో చివరిలో ఏం చదువుతారు? నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా నేను చూచితిని. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక తలెత్తి నన్ను చూడండి. దేవాతి దేవుడు ప్రజలతో ఒక చక్కని మాట అంటున్నారు. ఈ ప్రజలందరూ ఒక చోట చేరి మొరపెడుతుంటే
దేవుడు మోషేకు ప్రత్యక్షమై మోషేతో చక్కగా చెప్తున్నారండి. మోషే, ఓ మోషే, నా ప్రజలకు ఈ ఐగుప్తు దేశములో సంభవించిన ప్రతి దానిని, ఈ 430 సంవత్సరాలు ఈ ఐగుప్తు దేశంలో నలపబడుతున్న ప్రతి దానిని, ఈ 430 సంవత్సరాలు నా ప్రజలు హింసించబడుతున్న ప్రతి దానిని, శత్రువులు బాధిస్తున్న ప్రతి దానిని, శత్రువులు నలుపుతున్న ప్రతి దానిని నేనేం చేశాను చెప్పరేంటండి? నా ప్రజలందరికీ సంభవించిన ప్రతి దానిని నేను చూచాను కనుక ఇక మీదట నేనేం చేయదలిచాను అంటే, ఇప్పటి వరకు సంభవించిన ఏదియు, ఇప్పటి వరకు నా ప్రజల మీద మోపబడిన ఏదియు, ఇప్పటి వరకు నా ప్రజలు అనుభవిస్తున్న ఏది కూడా ఇక మీదట నా ప్రజల మీద ఉండకుండా నేను దానిని తీసివేయబోతూ ఉన్నాను. నేను దానిని వెరగగొట్టబోతూ ఉన్నాను. ఇక మీదట నా ప్రజలు బాధల మధ్యలో నిలబడకుండా, వేదనల మధ్యలో నిలబడకుండా, హింస మధ్యలో నా ప్రజలు నిలబడకుండా చూచిన నేను ఏం చేయబోతున్నానంటే, ఇప్పటి వరకు సంభవించిన ఏది కూడా ఇక మీదట ఈ ప్రజలకు సంభవించకుండా ఈ ప్రజల పట్ల నేను ఒక నవనూతనమైన కార్యమును చేయబోతున్నాను అని కొన్ని వేల సంవత్సరాల క్రిందట దేవాది దేవుడు వారితో వాగ్దానం చేశాడండి. ఇదిగో ఈ రాత్రి, ఈ మొదటి రాత్రి ఈ సభలో కూడి వచ్చిన మీ అందరితో నా దేవుడు చెప్పకనే చెబుతున్నారు. ఆ రోజు వారితో ఏం చెప్పారు అంటే, 430 సంవత్సరాలు నా ప్రజలు పడుతున్న, నా ప్రజలు అనుభవిస్తున్న, నా ప్రజలకు సంభవించిన ప్రతి దానిని నేనేం చేశాను చూచా అన్నాడు కదా. ఇప్పుడు 430 సంవత్సరాలు కాదులే. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. 2026 జనవరి 1వ తేదీ నుండి ఈ మే 28వ తేదీ వరకు మీకు ఏది సంభవించిందో, నీ గుడారంలో ఏది అలుముకుందో, నీ గుడారం మీద ఏది మోపబడి నీవు తల ఎత్తుకొని బ్రతకలేకపోతూ వచ్చావో, జనవరి 1వ తేదీ నుండి మే 28వ తేదీ వరకు ఈ క్షణం వరకు ఏ ఇబ్బందుల కొలిమిలో నువ్వు కాల్చబడుతూ వచ్చావో, ఇశ్రాయేలీయులు శత్రువుల చేతిలో చెక్కబడి కాల్చబడినట్లుగా, ఎలాంటి ఆటుపోటులు అవంతరాల మధ్యలో నీవు చెక్కబడి ఎరక్కపోయి కాల్చబడుతూ కన్నీరు కారుస్తూ ఇక బయటికి రాలేక అలాగే ఆ ఊపిలో నిలిచిపోయి, ఒకవేళ ఈ రాత్రి వరకు నీవు మదన పడుతున్నావేమో నాకు తెలియదండి, నీవు వేధించబడుతున్నావేమో నాకు తెలియదండి, నీవు కృంగిపోతూ వస్తున్నావేమో నాకు తెలియదండి. ఈ రాత్రి నా ప్రభు మీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు. జనవరి 1వ తేదీ నుంచి ఈ రాత్రి వరకు మీకు సంభవించిన ప్రతి దానిని నా ప్రభు చూచాడు. మీకు సంభవించిన ప్రతి దాన్ని ఆయన దృష్టించిన దేవుడు ఈ మొదటి రాత్రి సభలో చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఇక మీదట ఇప్పటి వరకు మిమ్మల్ని అలుముకున్న ఏది, ఇక మీదట రాబోతున్న దినాలలో ఏది మీ చుట్టుప్రక్కల నిలబడకుండా నా ప్రభువైన యేసుక్రీస్తు దానిని తీసివేయబోతూ ఉన్నారు. సంభవించిన ఏది మీ ముంగిట నిలబడకుండా నిర్మూలపరచబోతూ ఉన్నారు. సంభవించినది ఏది మీ గుడారంలో లేకుండా నా దేవుడు దూరము చేయబోతూ ఉన్నారు. ఈ మొదటి రాత్రి సభలో పాలు పొందిన ఒక్కొక్కరితో నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు, భయపడకు, మీకు సంభవించిన ప్రతి దానిని నేను చూచిన నేను నీ గుడారం పట్ల ఏం చేయబోతున్నాను, ఒక అద్భుతమైన కార్యమును జరిగించబోతున్నాను. ఈ రాత్రి నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నేనంటానండి, మీకు సంభవించిన దాన్ని ప్రతి దాన్ని నేను చూచాను. ఏం సంభవించింది వాళ్ళకి అసలు? ఇశ్రాయేలీయులు ఎలాంటి క్షోభ అనుభవిస్తున్నారు అంటే, వారి పరిస్థితి ఏ విధంగా మార్చబడిందంటే, ఒక మాట చెప్తున్నా వినండి. వీరు పగలంతా కష్టపడుతున్నారు. ఎవరు? గట్టిగా చెప్పండి, ఏం కాదు కానీ గట్టిగా చెప్పండి తల్లే. ఇశ్రాయేలీయులు పగలంతా కష్టపడుతున్నారు. వీరికి కష్టం ఎలా ఉందంటే, చెమట కారుస్తున్నారు కానీ కార్చిన ఆ చెమటకు రూపాయి మాత్రం చేతుల్లో నిలబడట్లా. ఇప్పుడు నేను అంటానండి, మీరు పగలంతా పనులకు వెళ్ళి వస్తారు, వచ్చేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు ఏం తెచ్చుకుంటారు?
వరి నాటేదానికి వెళ్తారండి. వెళ్ళి వరి నాటి వచ్చేటప్పుడు ఏం తెచ్చుకుంటారు? కూలి. వాళ్ళకి జీతం అంటే అర్థం కానట్టుంది. కూలి వస్తేప్పుడు ఏదో 300, 400, 500, 1000 రూపాయలు ఎంత దొరికితే, ఎంత ఇస్తే అంత ఆ రోజు కూలి ఎంత ఉందో అంత తెచ్చుకుంటారా లేదా? తెచ్చుకుంటారు. నేనంటానండి, వీరు ప్రయాస పడుతున్నారు కానీ మట్టి దొక్కుతున్నారు. వాళ్ళే మట్టి తెచ్చుకోవాలి, వాళ్ళే నీళ్ళు తెచ్చుకోవాలి, వాళ్ళే మట్టి మీద నీళ్ళు పోయాలి, వాళ్ళే తొక్కాలి, వాళ్ళే కలపాలి, వాళ్ళే ముద్ద చేయాలి, వాళ్ళే ఇటుకను తయారు చేసి వాళ్ళే కాల్చాలి. ఎవడైతే తెచ్చాడో ఆడే తొక్కాలి. తొక్కినవాడు ముద్ద చేయాలి, ముద్ద చేసిన వాడు ఇటుకను తయారు చేయాలి, ఇటుకను తయారు చేసిన ఇటుకను కూడా వాడేం చేయాలి? కాల్చాలి, నిప్పుతో కాల్చాలి. కాల్చిన తరువాత అన్నిటిని లెక్క పెట్టాలంటండి. ఎంతటి కష్టమో చూడండి. ఇతరు వెళ్ళి మొత్తం లెక్క పెట్టి ఇంటికి వెళ్ళేటప్పుడు, బాబు ఇదిగో ఇన్ని అయినాయి, ఇన్ని తయారైనాయి, ఇన్ని తయారు కాబోతున్నాయి, ఇన్ని బట్టిలో ఉన్నాయి, ఇన్ని కాల్చబడుతున్నాయి, ఇన్ని కాల్చబడే మొత్తం లెక్క చెప్పి ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమైనా రూపాయలు ఇస్తున్నట్టు ఇవ్వట్లా. వీరి బ్రతుకంతా ఏ విధంగా మార్చబడిందంటే, కష్టానికి కూడా ప్రతిఫలము లేక, ప్రయాసకు కూడా ఒక ఆశీర్వాదం తన కనుల ముందు లేక, వీరి జీవితపు గమనం ఏ విధంగా సాగి వెళ్తుందంటే ఏది హీన దశలో వెళుతుందండి. రోజులు గతించిపోతున్నాయి. ఎంత ప్రయాసపడినా కడుపు మాత్రం నిండట్లా. కడుపు ఏమవుతుంది? మండుతుంది. ఇక ఇవన్నీ తట్టుకోలేక దేవుని సన్నిధిలోకి వచ్చి మొరపెట్టడం ప్రారంభించారు. అందుకే 7వ వాక్యంలో చక్కగా, మీరు చదవద్దులే, నన్ను చూడండి, నేను చెప్తాను. 7వ వాక్యంలో చక్కగా చెబుతారు, మోసే నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచాను, తమ్మును కష్టపెట్టు వారి శ్రమను నేను చూచాను. ఎవరైతే కష్టపెడుతున్నారో వారి కష్టమును బట్టి ప్రజలు ఏం చేస్తున్నారు? వేధించబడటం నేను చూచాను. ఇదిగో చూచిన నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే, నా ప్రజలను విడిపించుటకు, నా ప్రజలకు సంభవించిన ఈ పరిస్థితులన్నిటి నేను చూచాను కదా. నా ప్రజల కనుల ముందు కనపడుతున్న, నా ప్రజలను వేధిస్తున్న వాటన్నిటిని నేను చూచాను కదా. చూచిన నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే, నా ప్రజలను ఈ ఐగుప్తు దేశములో నుంచి విడిపించి వారిని గమ్యము చేర్చున్నట్లుగాను నేను వారి మధ్యలోనికి దిగి రాబోతున్నాను అని దేవాతి దేవుడు వారి మధ్యలోనికి దిగి వచ్చి సంభవించిన దాన్ని చూచి వారిని ఆనందకరంగా విడిపించినట్లుగా లేఖనం చెప్తుంది. ఇది రాత్రి నేను కూడా మీతో అదే చెప్పేది. మీకు ఏది సంభవించిందో నాకు తెలియదు, మరలా చెప్తున్నాను, మీరు ఏది సంభవించి వేధించబడుతున్నావో నాకు తెలియదు. ఈ రాత్రి కరుణ కలిగిన దేవుడు మీతో చెప్పకనే చెప్తున్నాడు. సంభవించిన ప్రతి దానిని నా ప్రభు చూచాడు గనక, చూచిన దేవుడు ఈ రాత్రి మీ అందరితో చెప్తున్నారు, అక్కడ నుండి విడిపించుటకు నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీ మధ్యలోనికి ఈ రాత్రి దిగి రాబోతూ ఉన్నారు. ఈ రాత్రి నా ప్రభు దిగి రాబోతూ ఉన్నారు. ఆయన దిగి వచ్చి ఉన్నాడు, మీ ప్రక్క నిలిచి ఉన్నారు. ఈ రాత్రి మీకు సంభవించిన దానిలోంచి విడిపించబోతూ ఉన్నాడు. విడుదల కలగబోతూ ఉంది. ఎక్కడ పట్టబడ్డావో, ఎక్కడ చిక్కబడ్డావో, ఎక్కడ కన్నీరు కారుస్తున్నావో ఆ చోట నుండి ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ విడిపించబోతూ ఉన్నారు. నేను ప్రకటించే యేసుక్రీస్తు మీ మధ్యలో అడుగుపెట్టి ఉన్నారు. నేను ప్రకటించే యేసుక్రీస్తు మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నారు. నేను ప్రకటించే యేసుక్రీస్తు మిమ్మల్ని విడిపించి ఆనందకరంగా, సంతోషకరంగా రాబోతున్న దినాలలో మిమ్మల్ని అందరినీ నడిపించబోతూ ఉన్నారు. గట్టిగా చెప్పండి, ఏం చేయబోతున్నాడు ఇప్పుడు ఆయన? మీకు సంభవించిన ప్రతి దానిని చూచాడు. ఇప్పుడు చూచి ఇది నా వల్ల కాదు అనడు, ఇది నా చేత కాదు అనడు. మీ పరిస్థితులన్నిటిని ఎరిగిన దేవుడు ఈ రాత్రి మీతో చెప్పగానే చెబుతున్నారు, నేను చూచి మీ మధ్యకు దిగి వచ్చి మీకు సంభవించిన వాటన్నిటిలో నుండి నేనేం చేయబోతున్నా? మిమ్మల్ని అందరినీ బయటికి తీసుకొని
రాబోతున్నా. నిశ్చయం ఒక సేవకుడు మనసారా కోరుకొని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాడండి. ఈ మొదటి రాత్రి సభలో పాలు పొందిన మీకు సంభవించిన ప్రతి దానిని ఈ రాత్రి నా ప్రభు చూచాడు. జనవరి 1వ తేదీ నుండి ఈ రాత్రి వరకు మీకు సంభవించిన ప్రతి దానిని చూచాడు. చూచిన దేవుడు ఈ రాత్రి మీతో చెప్పకనే చెబుతున్నాడు. చూచిన దేవుడు ఈ రాత్రి మీతో వాగ్దానము చేస్తున్నాడు. చూచిన దేవుడు ఈ రాత్రి మీతో మాట ఇస్తున్నారు. నిశ్చయముగా మీకు సంభవించిన ప్రతి దానిలో నుంచి నా ప్రభు మిమ్మల్ని అందరినీ విడిపించునుగాక. గట్టిగా చెప్పండి. ఎందుకు ఆమెనన్నారు? ఓహో, నేను ఆశీర్వదించాననే. అంతేలే, నేను మిమ్మల్ని కాక ఎవరిని ఆశీర్వదిస్తానులేండి. నిశ్చయముగా మీకు సంభవించిన దాని అంతటి నా ప్రభు చూచునుగాక. పక్కన ఒక మాట చెప్పండి. నీకు సంభవించిన దాన్ని నా ప్రభు చూచారు. గట్టిగా చెప్పా. చుచ్చు కదే తల్లే. గట్టిగా చెప్పు. మీకు సంభవించిన దాన్ని నా ప్రభు చూచారు. చూచిన ఆయన మిమ్మల్ని విడిపించునుగాక. ఆమెను అనమన్నా. సర్లే, తలెత్తి నడుచుండి క్లుప్తంగా ఒకే ఒక మాట చెప్తాను. మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని అన్నాడు. మనకి ఏమి సంభవించింది? ఆయన ఏమి చూచాడు? చూచిన వాడు ఏం చేశాడు? 3 కలిపి ఒక్క మాటలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకు ఏమి సంభవించింది, అంతే కదా? మనకు సంభవించింది ఏంటి? ఆయన చూచింది ఏంటి? చేసేది ఏంటి? ఒకే ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకరోజు ఒక దైవ సేవకుడు ఒక చోట చేరి దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నారండి. దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, అయ్యా నా దేశం ఎలా ఉండాలి? ఆనందకరంగా ఉండాలి. అంటే ఒక దైవ సేవకుడి ఉద్దేశం ఏంటంటే, అది సంఘమైన, కుటుంబమైన, దేశమైన, సేవకుడు నిలిచి ఉన్న ప్రాంతమైన, సేవకుని మనసులో ఉన్న ఉద్దేశం ఏంటంటే, దేవుడు నాకు అప్పగించిన సంఘం ఆనందకరంగా ఉండాలి. నేను సేవ చేస్తున్న ప్రాంతం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడాలి. నేను నిలిచి ఉన్న దేశం క్షేమాభివృద్ధి కలగాలి. అంటే ఒక సేవకుడి హృదయములో ఉన్న ఆశ అది అండి. ఆ సేవకుడి హృదయంలో కూడా ఆశ అదే. నేను నిలిచి ఉన్న ఈ దేశం ఎలా బ్రతకాలి? కన్నీళ్ళ మధ్య ఉండకూడదు. నేను నిలిచి ఉన్న దేశం ఎలా బ్రతకాలి? ఆనందకరంగా జీవించాలి. నేను నిలిచి ఉన్న దేశం ఎలా ఉండాలి? ఏ కుటుంబంలో కూడా, ఏ వ్యక్తిగత జీవితంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అని ఒక సేవకుడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడండి. ప్రార్థన చేస్తుంటే తిన్నగా దేవాతి దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఇప్పుడు అతనితో మాట్లాడుతూ ఉన్నారు. బాబు, ప్రార్థన అయితే బాగానే చేస్తున్నావు కానీ, బాగానే మొరపెడుతున్నావు కానీ, ఇప్పుడు నేను నీకు ఒక మాట తెలియచేయాలి అన్నారు. అప్పుడు ఈ దైవ సేవకుడు కూడా అన్నారు, అయ్యా ఏం చెప్పాలనుకున్నావు నువ్వు అని అడిగారు. వెంటనే దేవుని మనసులో ఉన్న మాట తెలియచేస్తున్నారండి. ఎవరితో? సేవకుడితో. ఏమంటున్నారంటే, ఏం లేదు, పలాని రాజనగరంలోనికి వెళ్ళు. ఆ రాజనగరంలో రాజు అబ్బో యథార్థవంతంగా పరిపాలన చేస్తున్నాడు, న్యాయబద్ధంగా పరిపాలన చేస్తున్నాడు, అబద్ధం ఆడకుండా దేశాన్ని నిమ్మలముగా నెమ్మదిగా నడిపిస్తున్నాడు. రాజు ఎంత నీతిగా ప్రవర్తిస్తున్నాడు అంటే అంత నీతిగా ప్రవర్తిస్తున్నాడు. అతని మనసు నాకు బాగానే నచ్చింది. కానీ నీవు అతని దగ్గరికి వెళ్ళి, ఎవరి దగ్గరికి? రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో ఒక మాట చెప్పాలి అన్నాడు. అంతే. అయ్యా ఏం మాటలు చెప్పాలయ్యా అని అడిగాడండి. వెంటనే దేవుడు అంటారు, ఏం లేదు, నువ్వు చస్తావు అన్నావు. ఏంటంట? ఏంటి ఇక మారు మాట నేను అంటానండి. ఒక దైవ సేవకుడు దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు దగ్గరికి వెళ్ళి ఏయ్ నువ్వు చస్తావు అంటే ఎట్లుంటుంది? ఒక మాట చెప్పనా? మన కలెక్టర్ గారు ఉన్నారు. మన ఏ జిల్లా ఇది? తిరుపతి జిల్లా. తిరుపతిలోనికి వెళ్ళి కలెక్టర్ గారు ఉన్నారు కదా, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి, కలెక్టర్ గారు నువ్వు చస్తావంటే మళ్ళీ నువ్వు బయటకు వస్తావా? ఏంటి నువ్వు చస్తావన్నావు అనుకో, పోయి ఇక బయటకు వస్తావా? ఈయన అంటారు, దైవ సేవకుడు అంటారు, ఏమయ్యా అసలు నువ్వు ఏం చెప్తున్నావు అర్థమవుతుందా నీకు?
నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారు చస్తావు అని చెప్పటం అండి. ఒకవేళ సరే నీ మాట విని నేను అడుగు పెట్టి వెళ్ళి చెప్పాను అనుకో, రాజు మరలను పంపిస్తాడా? నా నోట్లో ఉన్న మాట నోట్లో ఉండగానే ఏం చేస్తారు? పక్కన వాళ్ళు పొడి చేస్తారు, రెడీగా పట్టుకుంటారు బల్లాలు. అయ్యా ఈ పక్క పడితే ఆ పక్కకి వస్తుంది. అయ్యా నేను మరలా బ్రతికి బట్ట కట్టి బజలు ఎక్కడ నిలబడేది బాబు, నాకు వద్దు, కానీ ఇంకొకటి ఏదైనా ఉంటే చెప్పి వెళ్తాను. దేవుడు అంటారు, ఒరే బాబు చెప్పేది నేను, చెప్పింది చేసేది నువ్వు, కనుక నువ్వేం చెయ్యాలి? నేను ఏదైతే చెప్తున్నానో ఆ వార్తను తీసుకొని వెళ్ళి రాజుతో చెప్పన్నాడు. ఇంకేముందండి, ప్రాణాన్ని అరిచేతుల్లో పెట్టుకున్నారు. ఎవరు? రాజుగారు కాదు, సేవకుడు. ప్రాణాన్ని అరిచేతుల్లో పెట్టుకొని తిన్నగా అటు చూస్తున్నాడు ఇటు చూస్తున్నాడు. ఎందుకు? చెప్పి పారిపోయేదానికి ఏమెత్తుకుంటున్నాడు? చెప్పి పారిపోయేదానికి దారి ఎత్తుకుంటున్నాడు. ఏ పక్క దారి ఉందో, ఏ పక్క రాజు కోటలకి అడుగు పెడితే బయటికి రావడం చాలా కష్టమే. ఇంకా ఎంత దారి వెతికినా దారి అన్నీ మూయబడతాయి. ఒకవేళ తెరవబడినా ఆ దారి దగ్గర ఎవరుంటారు? సైనికులు ఉంటారు. మరలా వెళ్ళాడు కానీ వచ్చేదానికి వీళ్ళు మాత్రం లేదు. వెళ్ళాడు తిన్నగా, సరే ఏదైతే అది కానీ తిన్నగా వెళ్ళాడండి. వెళ్ళి రాజుగారు అబ్బో రాజ్య సింహాసనం మీద కూర్చొని పరిపాలన బాగానే చేస్తున్నాడు. అయ్యా తిన్నగా ఎప్పుడైతే ఈ పాస్టర్ గారిని చూసాడో రాజుగారు లేచి నిలిచి, ఏండే పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అండి అన్నారు. వెంటనే ఈ సేవకుడు కళ్ళు మూసుకొని ఇక కళ్ళు తెరిచి ఏం చెప్తాడేంటి? రాజుగారు నీకు మరణం సమీపంగా ఉంది, నువ్వు చస్తావు అన్నాడు. వెనకకి తిరిగాడు అంతే. నిజమే అంతే, ఇంకేం మాట్లాడలే. చస్తావు అన్నాడు, వెనకకి తిరిగి ఇంక వెళ్ళిపోవటమే. రాజుగారు అంటారు, బాబా ఆగరా, ఆగేది లేదు ఇంకా, ఇక వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఈయనేమో ఏది రాజనగరం దాటిపోతుంటే నడిమిషాలు కూడా దాటలే, ఇంకా అంటే నట్నీళ్ళు కూడా దాటలా. రాజనగరంలో మధ్యగా ఉన్న స్థలాన్ని కూడా దాటలా. ఇంకా దాటక తొలికే ఈ రాజుగారు ఎప్పుడైతే ఆ మాట విన్నాడో వెంటనే గోడ తట్టు ముఖాన్ని త్రిప్పి ఇప్పుడు ఎలుగెత్తి ఏడుస్తున్నారు, దేవా ఏంటి అనుకోకుండా నాకు మరణం. నేనంటాను మరణం చెప్పొస్తుంది ఏంటంటే అంత సీరియస్ చూస్తారు. అమ్మా మీకేం మరణం చెప్పేస్తుందా? వద్దులే, మళ్ళీ మమ్మల్ని చంపేస్తారంటారా? వద్దులే. ఇప్పుడు నేను ఉన్నానండి, మరణం నాకు చెప్పొస్తుందా? జార్జి పాస్టర్ గారు ఈ రాత్రి నేను వేసేస్తాను అంటదా? మరణం ఎవరికి చెప్పి రాదు. చెప్పేస్తుందా? చెప్పి రాదు. ఇక తినక గోడ తట్టు ముఖం త్రిప్పుకొని ఇప్పుడు ఎలుగెత్తి ఏడుస్తున్నాడు, దేవా ఏం జరుగుతుందో తెలియదు, నన్ను వెంబడిస్తున్నా ఈ మరణం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నేను నీ సన్నిధిలో ఎంత యథార్థంగా ప్రవర్తించానో, నీ సన్నిధిలో ఎంత న్యాయబద్ధంగా పరిపాలన చేశానో, ఎంత నీకు అనుగుణంగా నేను ప్రవర్తించానో నీకు తెలియదేంటి? ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకొని ఈయన గారు కన్నీరు కార్చి ఏడుస్తూ ఉంటే ఇతని కన్నీళ్ళను ఎవరు చూశారు? ఇతనికి సంభవించింది ఏంటి? మరణం. ఈ మరణం వల్ల కలిగిందేంటి? కన్నీరు. ఇప్పుడు ఇతనికి కలిగిన దాన్ని ఎవరు చూచారు? దేవుడు చూచాడు. ఇప్పుడు అతనితో అంటున్న మాటని తెలుసా? ఇదిగో నీ కన్నీరును నేను చూచా, నీకు మరణము సంభవించింది, ఈ మరణము వల్ల నీకు కన్నీరు కలిగింది, దీని అంతటిని నేను చూచాను. ఓ హిజ్కియా రాజు, నీకు ఏది సంభవించిన దాన్ని బట్టి నీవు కన్నీరు కారుస్తున్నావు కదా, ఈ కన్నీళ్లను నేను చూచాను అని తిన్నగా ఈ రాజు కన్నీరును చూచి ఈ సేవకుడు, ఏ సేవకుడైతే మరణ వార్త మోసుకొని వచ్చాడో, ఏ సేవకుడైతే మరణం గురించి చెప్పాడో, ఇప్పుడు ఆ సేవకుడు దేవుడు ప్రత్యక్షమై, హలో బ్రదర్ పాస్టర్ గారు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. ఎక్కడికి వెళ్తావు వింటాడయా? నాకు ఇంటికి నిన్ను వెళ్తున్నాను బాబు. కాదు ఇంటికి కాదు, మరి ఆదుగా మళ్ళీ ఏం చేయాలి? చెప్పండి, నువ్వు మరలా వెనకకు తిరగాలి బాబు. నువ్వు మరలా వెనకకు తిరిగి ఏ రాజుతో అయితే చెప్పావో ఆ రాజుతో మరలా చెప్పాలి. ఏం చెప్పాలి? నువ్వు చావు అని చెప్పాలి.
ఇప్పుడు నేను ఆలోచించిన ఆలోచన ఇట్టేగా ఉంటుందండి. నేను ఆలోచించిన ఆలోచన ఏంటి తెలుసా? అప్పుడు ఈ పాస్టర్ గారు మనసులో ఏం తలంచింటాడు మీరు చెప్పండి. ఏమ్మా, చంపమ్మని చచ్చిపోతామని చెప్పింది నేనే, మరలా వెళ్ళి బ్రతుకుతావని చెప్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించు. నేను ఆలోచించిన ఆలోచన ఏంటో తెలుసా? ఈ పాస్టర్ గారి మనసులో మెదిలిన ఆలోచన ఏంటో తెలుసా? అనుకుంటున్నాడు, ఏమయ్యా నాతో ఇట్లా ఆడుకుంటున్నావు ఏంటయ్యా? ఎవరు ఈ ప్రవక్త మనసులో ఆలోచన ఏంటి? నేనే దొరికాను బాబు నీకు, చచ్చిపోతాను సరే, ఏదో బాధలో వచ్చి చెప్పేశాను అనుకో, ఏదో తిరిగి నా ఇంటికి నేను తిరిగి వెళ్దాం అనుకుంటుంటే నువ్వు మరలా ప్రత్యక్షమై చావు అని చెప్పు అంటున్నావే, ఏం నాతో ఆడుకుంటున్నావేంటయ్యా? నేను కానీ ఇప్పుడు వెళ్ళి కానీ చెప్పాను అనుకో, రాజు ఏమంటాడు? ఒరేయ్, ఇప్పుడే కదా నువ్వు చెప్పింది, చస్తావని ఇప్పుడే కదా, మరి ఇంతలోపు నువ్వు మరలా చావు బ్రతుకుతావు అంటున్నావు, వరే ముందు నేసేయను రా అంటాడు. నాకెందుకు స్వామి, నన్ను వదిలిపెట్టు బాబు అంటే దేవుడు అంటాడు, కాదు ఇదిగో అడు, నువ్వు చెప్పిన మరుక్షణమే, నువ్వు చెప్పేవా చస్తావని మరుక్షణమే నా వైపు తిరిగి కన్నీరు కారుస్తున్నాడు, నా వైపు తిరిగి హృదయాన్ని కుమ్మరిస్తున్నాడు, నా వైపు తిరిగి పశ్చాత్తాపపడుతున్నాడు కనుక నేను అతని కన్నీరును చూచాను కనుక అతని కన్నీరును చూచిన నేను అతన్ని విడిచిపెట్టను, అతని కన్నీరును చూచిన నేను అతన్ని దాటిపోలేకపోతూ ఉన్నాను, అతని కన్నీరును చూచిన నేను నిశ్చయముగా అతని ఎడల ఒక అద్భుతం నేను చేయదలిచాను, నా మాట విను, నువ్వు వెళ్ళు, నిన్ను ఏమన్నాడు వెళ్ళు అని చెప్తే ఈ రాజుగారి దగ్గరికి కూడా ఈ పాస్టర్ గారు నిమ్మలంగా బయలుదేరి వచ్చేస్తున్నాడు. వచ్చేసి పాస్టర్ గారు ఇంకా ప్రార్థనలో ఉన్నాడు. పాస్టర్ గారు ఆపయ్యా, ప్రార్థన ఆపయ్యా, అయ్యా పాస్టర్ గారు అంటున్నా, రాజుగారు కదా, రాజుగారు ప్రార్థన ఆపయ్యా, దేవుడు చెప్పాడు అనేలోపు ఆయన కూడా యేసునామములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ అన్నాడు. అబ్బా చాలా చక్కగానరే, ఆమెన్ అన్నాడు. ఆమెన్ అన్న మరుక్షణమండి ఈ రాజుగారు పాస్టర్ గారి వైపు చూసిన మరుక్షణం పాస్టర్ గారు అంటారు, ఏండి రాజుగారు నువ్వు సావంటండి. ఎవరన్నారు? ఈ కథ అనుకుని నేను చెప్పేది కథ కాదు, బైబిల్లో సంభవం అండి. మరి కథ అనుకుంటారు, కథ కాదు, బైబిల్లో రాసిన ఆనిముత్యాలే మీకు వివరిస్తున్నాను. ఈ రాజుగారితో దైవ సేవకుడు అంటున్న మాట, ఏమండి రాజుగారు నీవు చనిపోవు, దేవుడు మరల నీకు ఆయుష్ని పెంచాడు, నువ్వు మరల నీ రాజ్యంలో నువ్వు సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేస్తావు అన్నాడు. అప్పుడు రాజుగారు అన్నారు, ఏంటయ్యా ఇప్పుడే కదా జరిగింది? అవునయ్యా, దేవుడు చెప్పాడు నీకు సంభవించిన దానిని బట్టి నువ్వు కన్నీరు కారుస్తుంటే ఆ కన్నీరుని ఎవరు చూశారు చెప్పరేంటండి? దేవుడు అంటున్నాడు, నేను నీ కన్నీరును చూచి తిని. మీరు ఇంటికెళ్ళి చదువుకోండి, రాజులో 2వ గ్రంథం 20వ అధ్యాయంలో నేను చెప్పిన స్టోరీ ఉంటుంది, ఇక్కడ కాదు, ఇంటికెళ్ళి చదువుకోండి. రాజుతో సేవకుడు చెప్తున్నమాట, నీవు కన్నీరు కార్చేది ఎవరు చూశారు? దేవుడు చూచాడు. ఇప్పుడు చూచిన ఆ దేవుడు ఏం చేయదలిచాడంటే నీ కన్నీళ్ళన్నిటికీ ముగింపును కలగ చేయబోతూ ఉన్నారు అని అతను చెప్పేలోపండి నేను అంటానండి, ఇది చస్తావు అన్నప్పుడు బాధ కలిగింది, ఇప్పుడు బ్రతుకుతావు అనేలోపు ఏం కలిగింది? ఈ కన్నీరు పోయిందా పోలేదా? ఇప్పుడు కన్నీరు పోయి ఆనందకరంగా ఇప్పుడు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయడం ప్రారంభించాడు. ఈ రాత్రి ఈ మాట అంతా, ఈ స్టోరీ అంతా మీకు ఎందుకు చెప్పానంటే, రాజుగారు కన్నీరును చూచిన దేవుడు ఏం చేశాడు? కన్నీరును తుడిచివేశాడు. చూచిన వాడు ఏం చేశాడు? దానికి విడుదల కలుగ చేశాడు. అతని కన్నీరును చూచిన దేవుడు ఏం చేశాడు? కన్నీరును తుడిచివేసి ఆనందాన్ని దయచేసినట్లుగా చరిత్ర చెప్పకనే చెబుతుంది. ఈ మొదటి రాత్రి సభలో ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేనిని బట్టి నువ్వు కన్నీరు కారుస్తున్నావో, దేనిని బట్టి నువ్వు కలతలు చెందుతున్నావో, దేనిని బట్టి హృదయంలో నెమ్మది లేక ప్రశాంతత లేక జీవితం మొత్తం విసికి వేసారిపోయి నెమ్మది లేని స్థితిలో నువ్వు బ్రతుకుతూ వచ్చావేమో నాకు తెలియదండి. ఈ రాత్రి ఏ కన్నీరైనా కావచ్చు, మీ కన్నీరునంతటిని చూచిన నా దేవుడు ఈ రాత్రి మీతో చెప్పకనే చెబుతున్నారు, ఈ మొదటి రాత్రి ఏ
కన్యల మధ్యలో ఈ సభలో మీరు అడుగు పెట్టారో, అడుగు పెట్టిన మీ అందరితో నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు, నిశ్చయముగా ఈ రాత్రి మీ కన్నీరంతటిని నా ప్రభు తుడిచివేయబోతూ ఉన్నారు. మీకు సంభవించిన దానిని బట్టి అద్భుతం జరిగించబోతూ ఉన్నారు. ఏది సంభవించి మీరు కన్నీరు కారుస్తూ ఉన్నారు, ఏది మీ కుటుంబాలకు కలిగి మీ దుఃఖము నిట్టూర్పుల చేత ఈడవబడుతూ ఉన్నారు, ఈ రాత్రి నా ప్రభు దానిని చూచాడు. చూచిన దేవుడు చెప్పకనే చెబుతున్నారు, మీ కన్నీలన్నిటికీ నేను ముగింపుని పలకబోతూ ఉన్నాను, మీ కన్నీలంతటి నేను తుడిచివేయబోతూ ఉన్నాను. ఈ రాత్రి తప్పక నీ గుడారంలో ఏ కన్నీరు లేకుండా నా దేవుడు దానిని సదును భూమిగా మార్చబోతూ ఉన్నారు. ఆ కన్నీలకు ముగింపు పలకబోతూ ఉన్నారు. ఈ మొదటి రాత్రి సభలో నువ్వు కనులారా దానిని చూడబోతూ ఉన్నావు. నిశ్చయంగా ఈ రాత్రి నేను ప్రకటించే యేసు క్రీస్తు నీ కన్నీలను తుడిచివేసి నీ గుడారములో నిత్య ఆనందాన్ని నా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నారు. నిత్య సంతోషాలు నిలబెట్టబోతూ ఉన్నారు. దేని వలన నీకు దుఃఖము ఎదురైందో దానిని నా ప్రభు ఈ రాత్రి తీసివేసి మీ నోటి నిండా నవ్వును నా దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నారు. దేని వలన కలగొచ్చండి మీకు కన్నీరు. ఆ రాజుకు మరణం వలన కన్నీరు కలిగింది. మీకు దేని వలన మీకు కన్నీరు కలిగినా ఈ రాత్రి ఆ చోటని దేవుడు ఏం చేయబోతున్నారు? మీకు దేని వలన నిన్ను వెంబడిస్తున్న అనారోగ్యమా, నిన్ను వెంబడిస్తున్న ఇబ్బందులా, నిన్ను వెంబడిస్తున్న ఆర్థిక సమస్యలా, నిన్ను వెంబడిస్తున్న పరిస్థితుల ప్రభావాలా, ఏవి నీ చుట్టూ చేరి ఒకవేళ నిన్ను మరణములోనికి తీసుకొని వెళుతున్నాయో నాకు తెలియదు. ఏ పరిస్థితుల ప్రభావాలు నీ మీద విరుచుకపడుతూ నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని గందరగోళం చేస్తున్నా నాకు తెలియదండి. కరుణ కలిగిన దేవుడు ఈ రాత్రి మీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు. మీరు ఏ స్థితిలో పడిపోయినప్పటికీ, ఏ స్థితిలో నిలిచిపోయినప్పటికీ ఈ రాత్రి నా దేవుడు మీకు కలిగిన ప్రతి దానిని ఈ రాత్రి నా ప్రభు చూచాడు కనుకనే చూచిన దేవుడు మీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఇక మీదట మీకు ఏది సంభవించకుండా సంభవించిన ప్రతి దానిని నేను అణచివేసి నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీ గుడారాలకు సంతోషాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు, సమాధానమును అనుగ్రహించబోతూ ఉన్నారు. నీ గుడారాల మీద నిలిచి ఉన్న దుఃఖము నిట్టూర్పులు ఈ రాత్రి నా దేవుడు ఎగిరిపోయేటట్లుగా చేయబోతూ ఉన్నారు. ఇదిగో ఈ రాత్రి నీ నోటి నవ్వు కలగబోతూ ఉంది. నీవు మనసారా ప్రభువును స్తుతించబోతూ ఉన్నావు, మనసారా ప్రభువును కీర్తించబోతూ ఉన్నావు. ఇప్పటి వరకు నేను తరుముతూ ఉన్న ఏ దుఃఖమైనా, ఇప్పటి వరకు నేను కృంగదీస్తూ ఉన్న ఏ దుఃఖమైనా ఆ చోట నుంచి ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ లేవనెత్తబోతూ ఉన్నాడు, లేపి నిలబెట్టబోతూ ఉన్నారు, లేపి సమాజంలో విలువను కలగచేయబోతూ ఉన్నారు. దేని వలన మీకు కన్నీరు కలిగిన ఇక దాని వలన కంట కన్నీరు లేకుండా నా ప్రభు తుడిచివేయునుగాక, నా ప్రభు అక్కడ నుంచి మీకు విడుదల కలగచేయునుగాక. ఏ కన్నీల మధ్య నువ్వు కాపురం చేస్తూ వచ్చావో ఆ చోట నుంచి మీకు విడుదల కలగచేసి మీ నోటి నిండా నా ప్రభు నవ్వును కలగ చేయబోతూ ఉన్నాడు. ఇప్పుడు చూచాడు, ఏం చూశాడు? మీ కన్నీరును చూచాడు. ఇప్పుడు చూచిన వాడు ఏమంటున్నాడు తెలుసా? నేనే ఆ కన్నీళ్ళ మధ్యలో నుంచి ఏం చేయబోతున్నాను. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి, మీరు చదవద్దు, నేను చెప్తాను వినండి. ప్రకటన గ్రంథంలో ఒక మాట రాశారు. ఏమని రాశారంటే, నీ కన్నీటి బాష్ప బిందువును తుడుచువాడు ఆయనే. అంటే ఆయన తన హస్తము చాపుతాడట. చాపిన దేవుడు ఏం చేస్తాడు? కన్నీళ్ళ మొత్తాన్ని ఏం చేస్తాడు? ఆయనే తుడిచివేస్తాడు. ఎవరు తుడిచివేసేది? ఆయనే. రాత్రి మనసారా కోరుకుంటుండండి, మీ కన్నీళ్ళన్నిటినీ నా ప్రభు తుడిచివేసి మీ అందరికీ ఆనందము దయచేయునుగాక. ఒకసారి గట్టిగా చెప్పండి. ఒకరోజు యూదా ప్రజలు, నన్ను చూడండి, యూదా ప్రజలు శత్రువుల దేశంలో నిలిచిపోయారు. వారికి కలిగిన స్థితి ఎలాంటి స్థితి అంటే ఒక మరణం. ఎందుకు ఈ మరణం కలిగింది అంటే, ఒక చిన్న దండము పెట్టనందుకు, ఒక చిన్న నమస్కారము చేయనందుకు ఇప్పుడు వారి మీద ఏం నిలిచిపోయింది? మరణం. ఆడున్నాడు ఎవరు? మర్దుకాయ కాదే తల్లె, హామాను. ఏమాను?
తాటిమాను, ఏమాను ఏమాను హ్యాపమాను ఆడున్నాడు. ఆమాను ఉన్నాడు అక్కడు. ఆడు కుట్ర పన్ని కుట్ర చెంది ఇప్పుడు ఏం చేశాడు? ఒక ఆజ్ఞ జారీ చేయించేశారు రాజుతో. ఇక అంతేనండి. ఒక బాధకరమైన మాట ఏంటంటే 127 సంవత్సరాలు అన్నింటిలో యూదులందరూ ఏమవ్వాలి? చావాలి. శాసన సిద్ధం చేసి పంపించేశారండి. అందరూ ఒకే రోజు ఒకేసారి దేవుని సన్నిధిలో మోకరించి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ఓ మాట చెప్పనా? నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను. నేను అనే మాట ఏంటంటే, హామాను ఏమనుకున్నాడు? రాజు నన్ను ఊరేగిస్తాడు అనుకున్నాడు. అదే కదా సంభవం. హామాను తలంచిన తలంపు ఏంటి గారు? నన్ను గణపరుస్తాడు, ఆయన గుర్రం మీద ఎక్కించుకుంటాడు, నన్ను సత్యవిడంతా ఊరేగిస్తాడు. ఎవరనుకున్న మాట? హామాను. ఇప్పుడు మొర్దెకై ఆలోచన ఏంటి? నాకు ఉరికోయ సిద్ధం చేశాడు, నేను ఆ ఉరికోయ ఎక్కుతానని ఈయన నేను అంటానండి. సామెత ఒకటి ఉంది, ఎవరు తీసుకున్న గోతిలో. ఏ సామెత అమ్మా? ఏ సామెత? ఏ చెప్పరే? ఏ సామెత? మా అన్నయ్యలు అడుగుదాం. అన్నయ్య ఏ సామెత? లోక సామెత ఏంటిది? అది చెప్పరేంటి? వాళ్ళు ఎవరికో తీశారు అయ్యగారు, ఎవరికో తీశారు. మీరు చెప్పండి. నువ్వు ఎవరికి తీనట్టున్నావు అక్క, అందుకు నువ్వు చెప్తున్నావు. మిగతాలంతా తీసినట్టున్నారు. నిజమే. ఎవరు తీసుకున్న గోతులో అమ్మా, ఎవరు తీసుకుని వాడు గోతులో పడుతారు. ఇప్పుడు జరిగిన సంభవం అదే. ఎప్పుడు కలగంలా ఏది నేను ఉరికొయ్యి చేశాను, ఉరికి ఎక్కుతాను ఎప్పుడు అనుకోలే. అమ్మను దేవుడు అంతా ఏం చేశాడు? దాన్ని తారుమారు చేశాడు. ఉరికొయ్య మీద ఉండవలసిన వాడు ఊరేగింపులో ఉన్నాడు. ఊరేగింపులో ఉన్నవాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? అంత రివర్స్ అయిపోయింది. ఉరికొయ్య మీద ఉండవలసిన మొర్దెకై ఊరేగింపులో ఉన్నాడు. ఊరేగింపులో ఉండవలసిన హామాను ఇప్పుడు ఉరికొయ్య ఎక్కాడు. భార్య ఒక మాట అన్నది. హామాను భార్య, ఒరే బాబు, ఒరే నా మొగుడా, నువ్వు పెట్టుకున్నది ఎవడితో తెలుసా? యూదుడు. నీవు యూదుడితో పెట్టుకుంటే నీకు జయము కలగదు. నీవు లోక సంబంధమైన వ్యక్తులతో పెట్టుకోలేదు. నువ్వు పెట్టుకున్నది ఎవరితో? యూదుడితో. గనక నీకు నిశ్చయముగా నీకు మరణమేరా, అపజయమే. పాపం ఆ అమ్మ ఏమంటా నిందో నిజంగా ఎక్కాడు మరణం. ఉరికో ఎక్కాడు. నేను ఎప్పుడు ఇలాగ ఆలోచిస్తానండి. ఊరేగింపులో ఉన్నవాడు ఉరికో ఎక్కాడు, ఉరికో ఎక్కవలసిన వాడు. ఇప్పుడు నేను కూడా మీతో అదే చెప్తున్నాను. ఒకవేళ దుఃఖంలో ఉన్నావేమో, నీకు ఎవడెవడు వెనక గోతులు తీసాడేమో, పైకి మాత్రం ప్రైజ్ లార్డ్ అక్క అంటది ఈ అక్క. ఈ అక్కకి ఈ అక్క వెనక గొయ్యే తీసే ఉంటుంది. నిజం. ఈ ప్రైజ్ లార్డ్ అన్నా అంటారు. ఈ అన్నకి ఆ అన్న వెనక పడతావు, ఇరిగిద్ది నడ్డి. నిజం. ఎవడికి గోతులు తీశారో ఆ గోతులు నువ్వే పడి చస్తావు. నిజం. ఎందుకంటే లేఖనం అబద్ధం కాదు కదా. మాకేం తెలియదన్నయ్యా, మాకేం తెలియదన్నయ్యా. ఏం తెలియకపోతే ఎందుకు గోతులు పడ్డావు? తిక్కమొహమా? తీసావు, నువ్వు ముందు తీసావు, అందుకే నీ గోతులు నువ్వే ఆ మాట వినండి. కాళ్ళు, చేతులు, నడుములు, తల బగలకుండా ఇరగకుండా, నువ్వు ఎవరికి గొయ్యి తీయకుండా నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, ఇదిగో నువ్వు ఎక్కడుండో తెలుసా? ఉరికొయ్యి మీదకి ఎక్కవు. శత్రువు ఎన్ని కుతంత్రాలు పడ్డా, శత్రువులు ఎంత నీ మీద కన్నేసినా, శత్రువులు ఎంత నేను పతనావస్థలు తీసుకుని వెళ్ళాలన్నా, నా దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి తెలుసా? ఊరేగింపులోకి తీసుకుని వెళ్ళి ఊరిలో నా దేవుడు నిన్ను గణపరుస్తాడు. ఎవరిని నువ్వు మౌనంగా దేవుని కొరకు చూసావనుకో, అదే చేస్తాడు. ఇప్పుడు జరిగింది తంత అదే. మొర్దెకై ఒకడే చేశాడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా నాకు తెలియదు, ఏం చేస్తుందో తెలియదు, ఈ మరణం రద్దు అవ్వాలి. అసలు ఏమనుకున్నాడు? తెక్కలోడు, ఏమనుకున్నా మెంటలోడు, ఏంది అనవసరంగా మా మీద మరణశిక్షణ ఏంటి, చూసుకో అన్నాడు. అంతేనండి. ఏం చేశాడు దేవుడు? చూశాడు. తీసుకుని తిన్నకెళ్ళి చూడకున్న దృశ్యాలు రాజుగారికి చూపించాడు.
పాపం వాడు పశ్చాత్తాపడుతుంది, రాణిగారి కాలు పట్టుకుని పశ్చాత్తాపడుతుంటే రాజు నేను అంటాను, రాజు ఎక్కడ ఉన్నాడండి? అక్కడ ఉన్నాడు రాజు, బయట వరండాలో ఉన్నాడు, వీళ్ళేమో రూమ్లో ఉన్నారు. తిన్నగా ఆ కాలు పట్టుకొని, బాబు తప్పు అయిపోయిందమ్మా, తప్పు క్షమించమ్మని కాళ్ళు పట్టుకుని బ్రతులాడుతుంటే చంప చల్లుమని సరిశాడు దేవుడు. ఒరే ఇట్టేం చూస్తాడు చూడు, అట చూడు అన్నాడు. అంతే చమ్మని తిరిగాడు, అంతే తిరగటం చూసా బలవంతం చేసినట్టే కనపడింది ఆయనకి. దేవుడు ఏమైనా చేస్తాడండి. ఈ మొర్దెకై దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తుంటే దేవుడు ప్రార్థన విన్నాడండి. 9:21 రాసి ఉంటారు ఎస్తేరు గ్రంథం. మీరు వద్దులే నన్ను చూడండి, నేను చెప్తాను. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 21వ వాక్యంలో రాసి ఉంటారు. ఏమని రాసింటారంటే, వారి దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెలనియు, వారు మూల్గుట మాని శుభదినము అనియు, వారు ప్రతి సంవత్సరం బహుమానాలు ఇచ్చుకుంటూ వస్తున్నారంట. ఇంకా తలెత్తినాను చూడండి, నేను చెప్పే మాటలు అక్కడ ఉన్నాయి. వారు ఏం చేశారప్పుడు? సంతోషం వచ్చిన నెల అని అంటే అప్పటి వరకు ఏం కలిగింది వాళ్ళకి? దుఃఖం. ఇదిగో ఈ హోసన్న సువార్త స్వస్థత సభల ద్వారా, మళ్ళా చెప్తున్న ఒక సేవకుడిగా, హోసన్న సువార్త స్వస్థత ఈ సభల ద్వారా ఒక సేవకుడిగా నేను మీతో చెప్పాలి అనుకున్న సందేశం ఏంటంటే, ఒకవేళ నేటి వరకు మీరు ఏ దుఃఖములు నిలిచిపోయినా, ఇదిగో 2026 మే 28వ తేదీ నుండి నా దేవుడు మీ దుఃఖమంతటిని తీసివేయబోతూ ఉన్నారు. కొట్టండి, గట్టిగానే కొట్టండి. మీ దుఃఖమంతటికి ముగింపును కలగ చేయబోతూ ఉన్నారు. మీ దుఃఖానికి ముగింపును కలగచేసి ఈరోజు ఈ దినము నుండి మీకు సంతోషము కలగబోతూ ఉంది, ఆనందం కలగబోతూ ఉంది. ఈ రాత్రి నేను ప్రకటించే యేసుక్రీస్తు మీతో మాట ఇస్తూ ఉన్నారు. ఈ దినము నుండి నేను మీ దుఃఖమును తీసివేసి మీ దుఃఖమంతటిని సంతోషకరంగా మార్చబోతూ ఉన్నాను, ఆనందకరంగా మార్చబోతూ ఉన్నాను. ఆనందముతో అడుగులు వేయినట్లుగా ఈ రాత్రి నా దేవుడు మీ దుఃఖ దినాలన్నిటి ముగింపు పలకబోతూ ఉన్నారు. ఎవరు మీ కంట కన్నీరు కార్చేటట్లుగా చేస్తున్నప్పటికీ అదే చోట నిన్ను ఏడిపించేవాడు ఏడ్చేటట్లుగా, ఏడుస్తున్న నీవు నవ్వేటట్లుగా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి, ఈ క్షణము నుండి నీ నోటి నిండా నా దేవుడు ఆనందాన్ని అనుగ్రహించబోతూ ఉన్నారు. సంతోష సమాధానంతో నువ్వు సాగి వెళ్ళబోతూ ఉన్నావు. ఈ మొదటి రాత్రి ఈ సభలో ఏ దుఃఖముతో అడుగు పెట్టినా, ఏ కన్నీలతో అడుగు పెట్టినా, ఈ సభను ముగించుకొని వెళుతూ ఉండగా నా దేవుని ఆనందం నీ హృదయాన్ని ఏలుబడి చేయబోతూ ఉంది, నీ కుటుంబాన్ని ఏలుబడి చేయబోతూ ఉంది. సంతోషకరంగా నువ్వు తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు, ఆనందకరంగా తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. ఈ రాత్రి వరకు మీకు సంభవించిన ప్రతి కన్నిటిని నా దేవుడు చూచాడు. చూచిన ఆ యేసు ఈ రాత్రి మీ కన్నీళ్ళ మధ్య నుంచి విడుదల కలగ చేయబోతూ ఉన్నాడు. చూచిన ఆ దేవుడు మీ చేతి నిండా, మీ మనస్సు నిండా, నీ నోటి నిండా నా దేవుడు ఆనందం అనుగ్రహించి ఎక్కడ నుంచి మిమ్మల్ని పంపునుగాక. ఈ స్థలమును విడిచి మీరు వెళ్ళుదురుగాక. ఎక్కడ నిలబడినా, నీ వ్యాపారంలో నిలబడిన నీవు సంతోషాన్ని చూడబోతూ ఉన్నావు, నీ ఉద్యోగంలో నిలబడిన సంతోషాన్ని చూడబోతూ ఉన్నావు, నీ చేతి పనులు నీవు సంతోషాన్ని చూడబోతూ ఉన్నావు, ఆత్మ సంబంధమైన జీవితంలో సంతోషాన్ని చూడబోతూ ఉన్నావు. సమాజంలో నువ్వు ఎక్కడ నిలబడినా సంతోషము ఇచ్చుటకు సర్వశక్తి కలిగిన దేవుడు, నేను ప్రకటించే యేసు, ఆ యేసు ఈ రాత్రి నీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు. నీ కన్నీటిని నేను చూచాను గనక, నీకు సంభవించిన ఆ కన్నీరు నేను గుర్తించాను గనక, గుర్తించిన నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఆ కన్నీళ్ళన్నిటిని నేను తుడిచివేయబోతూ ఉన్నాను. ఆ కన్నీళ్లకు ముగింపును కలగచేసి నా దేవుడు నిత్య సంతోషాలు ఈ మొదటి రాత్రి సభలో పాలు పొందిన మీ అందరికీ నా ప్రభు దయచేయునుగాక. అందుకే మోషేతో దేవుడు అంటారు, మోషే ఇదిగో ఇశ్రాయేలుకు సంభవించిన ప్రతిదానిని నేను చూచా, వారికి ఏమి సంభవించిందో ప్రతిదాన్ని నేను చూచిన నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఆ కన్నిటిని మొత్తాన్ని నేనేం చేయబోతున్నాను, తుడిచివేసి నేను వారికి ఆనందాన్ని, ఎంతటి ఆనందం, కొంతకాలం కాదు, సంతోషమందైన శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు
ఆధారము నీవే. సంతోషమందైన శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుతున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏటట సంతోషమందై ఏం చేస్తాడు? ఏం చూశాడు? ఏం సంభవించింది? మరణం సంభవించిన దాన్ని బట్టి కన్నీరు. ఈ కన్నీరును చూచిన దేవాతి దేవుడు అంటాడు, ఇదిగో నేను ఈ కన్నీళ్లకు ముగింపును, చెప్పండి గట్టిగా చెప్పండి, కన్నీళ్లకు ముగింపును కలగ చేస్తాను అని ఆ అమ్మ కన్నీరు. ఏ అమ్మ కన్నీరు? ఆ అమ్మ ఏ అమ్మ? బైబిల్ చదివితే హాగరు అనే ఆ అమ్మ ఉంది. ఆ అమ్మ కన్నీరును చూచి ఆనందాన్ని ఇచ్చినట్లుగా రాత్రి నా ముగింపు మాటలుగా నేను మీతో కూడా చెప్తున్నాను. మీ కన్నీళ్ళంతటిని చూచిన దేవుడు మీ కన్నీళ్ళన్నిటికీ ముగింపును కలగచేయును గాక. హల్లెలూయా. చివరికి ఒక మాట పక్కన వాళ్ళకి చెప్పండి, నీ కన్నీడు చూసిన దేవుడు నీ కన్నీరును తుడిచివేయును గాక. గట్టిగా చెప్పు. నీ కన్నీరును చూచిన దేవుడు నీ కన్నీరును నిశ్చయముగా ఈ మొదటి రాత్రి సభలో పాలు పొందిన మీ కన్నీళ్ళంతటినీ నా దేవుడు తుడిచివేయునుగాక. హల్లెలూయా. ఒకే ఒక మాట మీతో చెప్పి నేను మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచి తిని. ఏం సంభవించింది? మరణం. ఈ మరణం వలన వచ్చిందేంటి? కన్నీరు. ఈ కన్నీరును చూచిన దేవుడు ఇప్పుడు అంటాడు, నీ కన్నీళ్ళన్నిటికీ నేనేం చేయబోతున్నాను? ముగింపు. ఈ రాత్రి నిండాలు ఒక సావుకుడే మనసారి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఏ కన్నీళ్ళతో మీరు బ్రతుకుతున్నారో, ఏ కన్నీళ్ళతో మీరు జీవిస్తున్నారో, ఈ సభల ద్వారా మీ కన్నీళ్ళన్నిటి నా ప్రభు తుడిచివేయునుగాక. హల్లెలూయా. అందరు లేచి నిలబడండి. ఓ చిన్న ప్రార్థన చేసుకుని వెళ్దాం త్వరగా. అలాగే అందరూ లేచి నిలబడండి. ఓ చిన్న ప్రార్థన. ప్రభువా, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒక్కసారి నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే మా బ్రతుకు మారుతుంది, మా స్థితి మారుతుంది, మా పరిస్థితులు మారుతాయి. ఈ రాత్రి ప్రభువుని అడగవా? యేసయ్యా, నాకు నిజమే చాలా ఆటుపోట్లు సంభవించాయి, అవంతరాలు కలుగుతూ వచ్చాయి, ఎన్నో ఇబ్బందుల మధ్య నడిపించబడుతున్నానయ్యా. అడుగు ముందుకు వేయలేక, అడుగు వెనకకి వేయలేక నేను అఘాతములో నిలబడినట్లుగా నా జీవితపు మనుగడ నిలిచిపోయిందయ్యా. ఈ రాత్రి మీ మాటల చేత నన్ను ఆదరించావు నాయనా. నిజమే, నాకు సంభవించిన దాన్ని నువ్వు చూచావని మాట ఇచ్చి ఉన్నావు. ఇదిగో నాకు సంభవించినది ఏది కూడా నా జీవితంలో ఇక మీదట ఉండకూడదు అని నిర్ణయం తీసుకోండి. ఈ మొదటి రాత్రి సభలోనే నా ప్రభు మీకు సంభవించిన ప్రతి దానిని దూరపరచబోతూ ఉన్నారు. మీకు సంభవించిన ప్రతి దాన్ని కొట్టివేయబోతూ ఉన్నారు. మీకు సంభవించిన ప్రతి దాన్ని నా దేవుడు దూరపరచి మీకు క్షేమమును కలగచేయబోతూ ఉన్నారు. ఈ రాత్రి ఓ చిన్న నిర్ణయం తీసుకుని ప్రార్థన చేసుకుందామా? తప్పక ఏ కన్నీళ్ళ మధ్య నువ్వు ఉన్నావో, ఏ కన్నీళ్ళ మధ్య కాపురం చేస్తున్నావో, నీ కన్నీటంతటి నా దేవుడు తుడిచివేయబోతూ ఉన్నాడు. నీ కన్నీళ్ళన్నిటికీ ముగింపును కలగ చేయబోతూ ఉన్నాడు. నీ దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోయేటట్లుగా దేవుడు ఈ దినాన నీ కొరకు ద్వారాలు తెరిచాడు. ఈ మొదటి రాత్రి సభలోనే నా దేవుని కార్యం నీవు కన్నులారా చూడబోతూ ఉన్నావు, మనసారా అనుభవించబోతూ ఉన్నావు. ఈ రాత్రి ఒక చిన్న నిర్ణయం తీసుకుని ప్రార్థన చేసుకుందామా? ఓ చిన్న నిర్ణయం తీసుకుని ప్రభువుని అడుగుదామా? యేసయ్యా,
నా కన్నీళ్లు చూచావు కదయ్యా, దాటిపోవద్దయ్యా. నా కన్నీళ్లు చూచావు కదయ్యా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా. నా కన్నీళ్లు చూచావు కదయ్యా, నాకు దూరం కావద్దయ్యా. ఈ రాత్రి నా కన్నీళ్ళ మధ్య నుంచి నేను విడుదల పొందాలి. నా కన్నీళ్ళ మధ్య నుంచి నేను తప్పించబడాలి. నా కన్నీళ్లు తుడిచివేయవా, నా కన్నీళ్లు తుడిచివేయండి అయ్యా. పిల్లల ద్వారా కన్నీరు, భర్త ద్వారా కన్నీరు, భార్య ద్వారా కన్నీరు, సమస్యల ద్వారా కన్నీరు. కన్నీరే నా ఇంటిలో నిలిచిపోయాయి నాయన. ఈ కన్నీళ్లకు ముగింపు కలగాలి, నా గుడారంలో ఆనందం కనబడాలి. అలాంటి కార్యం జరిగించు అని రాత్రి నువ్వు కోరుకోగలిగితే నిశ్చయముగా నా దేవుని కార్యం నీవు కన్నులారా చూడబోతూ ఉన్నావు. ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాధరి చేరితివే, నేనమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాధరి చేరితివే, నేనమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ అనుబంధము నాకు ఆనందమే, ఈ అనుబంధము నాకు ఆనందమే. పాడేద స్తుతి గానము కొనియాడేదని నా అందరు కలిసి పాడదామా? పాడేద స్తుతి కొనియాడేదని నామము, నీవే నా ప్రేమానురాగా క్షణమైన విడువని స్నేహం, అతిశ్రేష్ఠుడ నా యేసయ్యా. నీవే నా ప్రేమానురాగం అందరూ అతిశ్రేష్ఠుడ నా యేసయ్యా. పాడేద స్తుతి గానము కొనియాడేదని నామము, బలహీనతలో నన్ను బలపరచి ధైర్యం నింపితివే, మా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి. బలహీనతలో నన్ను బలపరచి నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి. యూదా గోత్రపు గోధమ సింహమానితో నిత్యము విజయహాసమే. యూదా గోత్రపు గోధమ సింహమానితో నిత్యము విజయహాసమే. ఈ పరిచర్యలో మహిమా అందరూ, ఈ పరిచర్యలో మహిమానందమే. పాడేద స్తుతి గానము కొనియాడేదని నామము, పాడేద స్తుతి గానము కొనియాడేదని నామము. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీ రుధిరాగారలే, నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే. నా ప్రతి అణువును యేసయ్యా నీ రుధిరాగారలే, నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే. నీ చేత
అభిషేకము పరమానందమే, నీ అభిషేకము పరమానందమే. యూదా గోత్రపు గోధమ సింహమే, యూదా గోత్రపు గోధమ సింహమాని నిత్యము విజయహాసమే. యూదా గోత్రపు గోధమ సింహమాని నిత్యము విజయహాసమే. ఈ పరిచర్యలో మహిమానందమే, ఈ పరిచర్యలో మహిమానందమే, పరిచర్యలో మహిమానందమే, పరిచర్యలో మహిమానందమే. నీ అభిషేకమే పరమానందమే, నీ అనుబంధము నాకానందమే, నీ అనుబంధము నాకానందమే. యూదా గోత్రపు నీతో నిత్యము విజయాసమే. యూదా గోత్రపు కొడమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. యూదా గోత్రపు కొడమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. నీ పరిచర్యలో మహిమానందమే, నీ పరిచర్యలో మహిమానందమే, ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే. ఈ పరిచర్యలో మహిమానందమే, పరిచర్యలో మహిమానందమే. రాత్రి నీ కన్నీళ్లు చూసిన దేవుడు నీ కన్నీళ్లకు ముగింపును కలగ చేయబోతూ ఉన్నాడు. ఈ రాత్రి విడుదల విడుదల విడుదల. ఎవరు లేరను కొనగా నాదరి చెరిపి నమ్మిన వారే నన్ను మరచినను మరువని ఆశలే చిగురిల్చే నీ వాక్యమే. రాత్రి ఒక చిన్న నిర్ణయం, ప్రభువా నాకు సంభవించిన దాని సమస్తమును చూచావు, ఇదిగో చూచిన నీవు నా కన్నీళ్లు తుడిచివేవా, నాకు ఆనందం దయచేవా అని రాత్రి ప్రభువుని అడగండి. నిశ్చయముగా నా దేవుడు నీకు ఆనందం ఇచ్చే పంపబోతూ ఉన్నాడు, ఆనందం దయచేసే పంపబోతూ ఉన్నారు. ఒక చిన్న నిర్ణయం మీ కొరకు మేము కూడా వచ్చిన ప్రార్థన చేయబోతున్నా. చిన్న నిర్ణయం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపగలిగిన తండ్రి, సర్వశక్తి కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమును బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ మొదటి రోజు సభలో ప్రారంభం నుండి ఇంతవరకు మీ కృపా సన్నిధి మీరు మా మధ్య ఉంచినందుకు నీకు స్తోత్రాలు. ప్రతి కార్యక్రమం ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు నాయన. ఈ రాత్రికాల సమయంలో మీరు తోడుకొని వచ్చినటువంటి ప్రజలందరినీ మీరు ప్రేమించి ఉద్దేశించి ఈ రాత్రికాల సమయంలో ప్రభువా
నీ దాసుని నోట శ్రేష్టమైన మీ మాటలు ఉంచి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నా తండ్రి. ఆనాడు ప్రభువా, ఐగుప్తులో ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలందరూ 430 సంవత్సరములు నాయన శ్రమ పెట్టబడ్డారు, శ్రమను అనుభవించారు. కన్నీళ్ల మధ్యలో, కష్టాల మధ్యలో, దుఃఖం మధ్యలో నడిపించబడుతూ ఉన్నారు. నా తండ్రి, ప్రజలందరూ నీ సన్నిధిలో మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేయగానే ప్రభువా, వారి బాధను చూచిన దేవుడవు, వారి దుఃఖాన్ని చూసిన దేవుడవు, వారి శ్రమను చూచిన దేవుడవు, వారి కన్నీళ్లను చూచినటువంటి దేవుడవు నాయన. వారి దుఃఖమును తొలగించుటకు, వారి కన్నీళ్లను తుడిచివేయుటకు, వారికి ఉన్నటువంటి బాధలో నుంచి వారిని విడిపించుటకు ప్రభువా, వారి దుఃఖమును సంతోషముగా మార్చుటకు నా తండ్రి ప్రజలను మీరు చూచి పరము నుండి ప్రభువా మీరు దిగివచ్చారు. ప్రజల యొక్క మరణ ప్రభువా మీరు విని ప్రజల యొక్క దుఃఖమును శ్రమలను మీరు తొలగించినందుకు నీకు స్తోత్రాలు. అలాగనే తండ్రి, ఈ మొదటి రోజు సభలో ప్రభువా పాల్గొన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక్కొక్కరిని మీరు దృష్టించండి నాయన. ఒక్కొక్కరు నా తండ్రి అనేకమైనటువంటి శ్రమల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, అప్పుల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, రోగాల మధ్యలో తండ్రి బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, నిందల అవమానములు భరిస్తూ కన్నీళ్ళే అన్నపానములుగా భుజిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక బ్రతకటం అనవసరము, సావే శరణ్యమని ప్రభువ అటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు ఉన్నారయ్యా. ప్రతి ఒక్కరిని రాత్రికాల సమయములో మీరు చూచారు నాయన. ప్రతి ఒక్కరి ప్రార్థనను ప్రభువ మీరు విన్నారు నా తండ్రి. ప్రతి ఒక్కరి హృదయ అంతరంగములో దాగి ఉన్నటువంటి మోగ వేదనను ప్రభువ మీరు గుర్తించారు నా తండ్రి. ఈ రాత్రికాల సమయములో మీరే ఒక్కొక్కరితో ముఖాముఖిగా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మొదటి రోజు సభలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిలో ఉన్న దుఃఖమును మీరు తొలగించండి, శ్రమను తొలగించండి, బాధను తొలగించండి, ప్రతి ఒక్క విధమైన వేదనను మీరు తొలగించండి అయ్యా. ప్రతి ఒక్కరి జీవితాలలో ఏలుబడి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క విధమైనటువంటి సమస్యలన్నిటిని దూరపరచండి అయ్యా. ప్రతి ఒక్కరి జీవితాల్లో, కుటుంబాల్లో అన్నిటికీ కారణమైనటువంటి ప్రతి కారణములను కూడా ప్రభువా మీరు కొట్టివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కన్నిటిలోంచి ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి తండ్రి, నీకు స్తోత్రాలు. కన్నిటికి కారణము ఏమిటని ప్రభువా ఈ రాత్రికాల సమయములో మీరు మాతో మాట్లాడారయ్యా. హిజ్కియా రాజు కన్నీళ్లకు కారణము అతనికి మరణకరమైనటువంటి రోగము. మరణకరమైనటువంటి రోగముతో అతను వేదన అనుభవిస్తూ ఉన్నాడు, పోరాడుతూ ఉన్నాడు నాయన. ఇక మరణించడానికి సమీపముగా ఉన్నాడు తండ్రి. ఆ మరణకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండి కన్నీళ్లతో ప్రభువా హిజ్కియా ప్రార్థన చేయగా ఆ కన్నీళ్లను మీరు చూచిన దేవుడవు, ఆ ప్రార్థనను మీరు విన్నటువంటి దేవుడవు నా తండ్రి. హిజ్కియాని మీరు దృష్టించారు, హిజ్కియాని మీరు చూచారు నా తండ్రి. హిజ్కియా పట్ల ప్రభువా మీరు దయా కనికరమును చూపారు. హిజ్కియాని ప్రభువా మీరు బాగు చేశారయ్యా. ఇంకను 15 సంవత్సరములు ఆయుష్ని, దీర్ఘాయుష్ని మీరు అనుగ్రహించారు నా తండ్రి. మరణమును కొట్టివేశారయ్యా, జీవమును మీరు అనుగ్రహించారు. కన్నీళ్లను కొట్టివేశారు నా తండ్రి. దుఃఖమును తొలగించి సంతోషాన్ని, ఆనందముని మీరు కలుగు చేశారు. ఈ రాత్రికాల సమయములో అటువంటి సమస్య చేత, అటువంటి బాధను ఎంతమంది అయితే అనుభవిస్తున్నారో ప్రతి ఒక్కరి ప్రార్థనను మీరు ఆలకించండి, ప్రతి ఒక్కరిని మీరు దృష్టించండి నాయన. ప్రతి ఒక్కరిలో ఉన్న మరణకరమైనటువంటి ప్రతి ప్రభువా రోగములను మీరు తొలగించండి అయ్యా. మరణకరమైన రోగములోంచి విడిపించండి. శరీరమునకు స్వస్థత కలుగు చేయండి, ప్రాణమునకు స్వస్థత కలుగు చేయండి, ఆత్మకు రక్షణ స్వస్థతను కలుగు చేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని మరణ బంధకములోంచి విడిపించండి తండ్రి. ప్రతి ఒక్కరికి సంతోషమును, ఆనందమును ప్రభువా మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అలాగే ఇంతవరకు నీ దాసులను మీరు నిలబెట్టి
అభిషేకించి మీరు వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకను ప్రభువా నీ దాసుని బలపరచండి, అభిషేకించండి. శ్రేష్టమైనటువంటి వాక్కుల చేత ప్రభువా మీరు నింపండి. అనేకమైన స్థలాలలో, ప్రాంతాలలో దైవజనుడిని అభిషేకించి మీరు వాడుకొనండి. అనేకులకు ఆశీర్వాదకరముగా బలపరిచి మీరు వాడుకొనండి. నా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ మొదటి రోజు సభలో ప్రభువా మీరుండి ప్రారంభం నుండి ముగింపు వరకు ఆశీర్వాదకరముగా జరిగించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును ప్రియ కుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి ఈ మొదటి రోజు సభలో పాల్గొని దేవుని మాటలు విని తీర్మానంతో ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరికి దేవుని కృప సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ప్రతి ఒక్కరి దుఃఖమును దేవుడు సంతోషముగా మార్చునుగాక. ఆమేన్.